మాతృదేవోభవ. క్షీరాబ్ధింజనియించనంటనొక ఆశీర్వాదవాక్యము విస్ఫారత్పేన నికుంజపుంజముల నా భాగ్యంబుగా. క్షీరాబ్ధింజనియించనంటనొక ఆశీర్వాదవాక్యము విస్ఫారత్పేన నికుంజపుంజముల నా భాగ్యంబుగా. దాని నోరారంభించెదనమ్మయంచు దాని నోరారంభించెదనమ్మయంచు కవితా హయ్యంగవీనమ్మును ఆ క్షీరద్వాదశి నాకు సంగెను. కవితా హయ్యంగవీనమ్మును ఆ క్షీరద్వాదశి నాకు సంగెను. హరిశ్రీ దృక్ప్రసాదంబుగన్ ఆ క్షీరద్వాదశి నాకు సంగెను. హరిశ్రీ దృక్ప్రసాదంబుగన్. భగవంతుడే స్వయంగా బ్రహ్మజ్ఞానాన్ని బోధిస్తూ ఉన్న మహాభారత కథాశ్రవణం కోసం ఎదురు చూస్తూ ఉన్న భక్తి టీవీ ప్రేక్షక మహాశయులందరికీ కవి బ్రహ్మ ఉభయ కవిమిత్రుడు తిక్కిన సోమయాజి రచించిన ఆంధ్ర మహాభారతం అశ్వమేధ పర్వానికి సాగుతున్న సామాజిక వ్యాఖ్యలో 1760వ భాగానికి స్వాగతం పలుకుతాం. ఆశ్చర్యకరంగా, దురదృష్టకరంగా, అదృష్టం అందరం ఎక్కిస్తే బుద్ధి బురదలోకి లాగినట్టుగా ఉదంకుడు దొరికిన గొప్ప అవకాశాన్ని వదిలేసుకుని కేవలం రూపభేదం కారణంగా లోకంలో మనం కూడా అనేక రకాల విద్వేషాలు పెంచుకోవడానికి, అవకాశాలు పోగొట్టుకోవడానికి, ఆందోళనతో సమాజం అట్టుడికి పోవడానికి ఈ కులభేదాలు, ఈ రూపభేదాలు, ఈ ఎక్కువ తక్కువలు, ఈ గొడవలే కారణం. ఇప్పటికీ మన సమాజంలో అవి తగ్గకపోక పెరుగుతున్నాయని ఆశ్చర్యకరంగా. అందుకని ఇంకా నొక్కి చెప్పాల్సి వస్తుంది. వైదిక ధర్మం అన్ని కులాలకి సంబంధించింది. ఏ కులానికి ఎక్కువ ప్రాధాన్యం ఇందులో లేదు. ఎవరితో ఎక్కడైనా చర్చకు సిద్ధం. ఏ కులంలో ఏ వృత్తిలో పుట్టినా అది ఎంత తక్కువ వృత్తి ఎక్కువ వృత్తి అనే సంబంధం లేకుండా కేవలం ఆ వృత్తితోనే బ్రహ్మజ్ఞానాన్ని పొంది మోక్షాన్ని పొందొచ్చు. ఇంకో ఏ కులంలోనూ జన్మించాల్సిన అగత్యము కర్మ ఏ కులం వాడికి లేదు. అంత ఖచ్చితంగా ఉంది ధర్మం. చండాలుడు చండాల కులంలోనే చండాల వృత్తితోనే మోక్షాన్ని పొందొచ్చు. మట్టితో కుండలు తయారు చేసేవాడు ఆ వృత్తికి సంబంధించిన పరిజ్ఞానంతోనే బ్రహ్మజ్ఞానాన్ని పొందొచ్చు. సంధ్యావందనము పంచయజ్ఞాలు చేసేటువంటి వాడు దానితోనే మోక్షాన్ని పొందొచ్చు. అజ్ఞానం కలిగితేనే లేత వస్తుందని లేదు. అక్కడ ఎవరైనా ఒకటే, చండాలుడైనా ఒకటే, బ్రాహ్మణుడైనా ఒకటే, కుమ్మరైనా ఒకటే, కమ్మరైనా ఒకటే. ముందు వృత్తి పరిజ్ఞానం, తర్వాత దాంట్లో ఉండే ప్రవృత్తి బ్రహ్మజ్ఞానం. వృత్తి పరిజ్ఞానం, ప్రవృత్తి బ్రహ్మజ్ఞానం. గమనించండి దయచేసి ఈ మాట. వృత్తి పరిజ్ఞానం, ప్రవృత్తి బ్రహ్మజ్ఞానం. అందుకే లోకంలో ఉండే ఏ ఉదాహరణను మనం సరిగ్గా లోతుగా పరిశీలించినా, ఏ వస్తువుని, ఏ వృత్తిని, ఏ మనిషిని, ఏ ప్రవృత్తిని లోతుగా పరిశీలించినా ఖచ్చితంగా భగవద్ లక్షణం కనబడుతుంది. పాలతో తయారు చేసిన ఏ పదార్థంలోనైనా పాల రుచి ఉంటుందా ఉండదా? పాలకోవా ఉంది, అందులో పాల రుచి కనపడడంలా. కాస్త ఏదో మిఠాయి తయారు చేసాం, కొంచెం ఎక్కువ రుచి రావడం కోసం ఆ మిఠాయి పలుకులు ఉన్నప్పుడు అందులో పాలు పోసామనుకోండి, పాల మిఠాయిలా ఉంటుందండి అది. ఈ సృష్టి మొత్తం భగవంతుడనే తేజ పదార్థంతో తయారైంది. అంచేత సృష్టిలో ఏ తీగని పట్టుకుని చూడగలిగినా భగవంతుడు దొరుకుతాడు. ఈ తీగే పట్టుకోవాలి, ఈ పువ్వే ఉండాలి, ఈ పద్ధతే ఉండాలి అనేది ఎక్కడా లేదు. వేదశాస్త్ర పురాణ కావ్యములన్నీ చెబుతున్నది ఇదే. అంచేతను లోకంలో ఉండే భేదాల మీద అస్సలు దృష్టి పెట్టకండి. అందరూ ఒక్కటే, అంతా ఒక్కటే. ఏకమేవా అద్వితీయం బ్రహ్మ. అందరికీ సమానమైన అవకాశాలే ఉంటాయి హిందూ ధర్మంలో. ఈవేనా కొన్ని కాలాల్లో కొంతమంది దురాగ్రహంతో, అహంకారంతో పెత్తనం చేయడం వల్ల పరిస్థితులు మారి ఉండొచ్చు తప్పితే సనాతన ధర్మం అది కాదు. అందరికీ అవకాశాలు ఉంటాయి. సామరస్యమే హిందుత్వం, సమన్వయమే భారతీయం. ఈ కథలన్నీ అదే నిరూపణ చేస్తున్నాయి. ఇంత అమృతప్రాయమైన అవకాశాన్ని వదిలేసుకున్నాడు ఈయన. అంతర్ధానం అయిపోయాడు. చండాలుడు కనపడలా. విచిత్రం, శ్రీకృష్ణుడు వచ్చాడు. మహర్షి నీళ్లు దొరికాయా అన్నాడు. ఏమిటి నీళ్లు? ఎవరో వచ్చాడు కుక్కలు మేకలు వేసుకుని, వాడు ఒంట్లోంచి నీళ్ళు వస్తుంటే నేను ఎలా తీసుకుంటాను? ఏమి నేర్చుకున్నారయ్యా వేదాంతం? ఇంకా మీరు మారరయ్యా ఈ జన్మకన్నాడు ఆయన కృష్ణుడు. ఏం నేర్చుకున్నారయ్యా? ప్రత్యగ్వస్తుని నిస్తరంగా ఏం చెబుతోంది వేదాంత శాస్త్ర గ్రంథం?
చండాలోస్తు సతుద్విజోస్తు గురురుత్యేష మనీషా మమ జాగ్రత్స్వప్న సుషుప్తిషు స్ఫుటతర యా సంవిదుజృంభతే యా బ్రహ్మాది పిపీలికం తతనుషు ప్రోత జగత్సాక్షిణి సైవాహం న చ దృశ్యవస్త్వితి దృఢప్రజ్ఞా హి యస్యాస్తి చేద్ చండాలోస్తు సతుద్విజోస్తు గురురుత్యేష మనీషా మమ బ్రహ్మైవాహమిదం జగచ్చ సకలం చిన్మాత్ర విస్తారితం సర్వం చేతదవిద్యయా త్రిగుణయా శేషం మయా కల్పితం ఇత్థం యశ్చ దృఢామతి సుఖతరే నిత్యే పరే నిర్మలే చండాలోస్తు సతుద్విజోస్తు గురురిత్యేష మనీషా మమ శశ్వన్నశ్వరమేవ విశ్వమఖిలం నిశ్చిత్య వాచా గురోః నిత్యం బ్రహ్మ విమర్శయా. ఎక్కడ ఏం నేర్చుకుంటున్నారు ఉదంకా? ఎందుకయ్యా శ్లోకాలు చెబుతారు, పద్యాలు పాడతారు, అర్థాలు చెబుతారు, తాత్పర్యాలు చెబుతారు, వేదాలు మాకు వచ్చునంటారు, శాస్త్రాలు మాకు వచ్చునంటారు, అజ్ఞానాన్ని పోగొట్టుకోరు. శరీరంతో ఉండే భేదాన్ని ఎందుకు ఇంత తాపత్రయపడుతున్నారు? అతను ఎవరైతే అతని నుంచి వచ్చింది గంగా జలమయ్యా, నీకేం తెలుసు ఆ జలం ఇక్కడికి రావడానికి నేను పడిన కష్టం అన్నాడు కృష్ణుడు ఆశ్చర్యకరంగా. ఒక్క క్షణంలో పరమాత్మ ఎంత కష్టం పడ్డాడో చూడండి. నేను పడిన కష్టం నీకేం తెలుసు అన్నాడు. ఏమిటి, ఏమైంది, ఏం కష్టం పడ్డావు? నువ్వు మాయమయ్యావు, ఆయన వచ్చాడు. మరి నీకు అలాగే కనపడుతుందయ్యా మీరు చూసేవాళ్ళకి. ఈ లోపు ఏం జరిగిందో మీకేం తెలుసు? నీకు మామూలు గంగాజలం ఇద్దామని నేను అనుకోలా, మహాతపస్సు చేశావు. అమృతాన్ని దేవలోకం నుంచి తెచ్చివ్వాలని నేను తాపత్రయపడ్డా అంటే ఏడు చేస్తున్నాడు ఉదంకుడు. స్వామి నాకు తెలియదు, నువ్వులో రావద్దా? నేనులాగే వచ్చాను. నేను చండారుడిలో ఉండనని, వేణువు పట్టుకుంటానని, ధనుస్సు పట్టుకుంటానని, ఏడుకొండల మీద ఉంటానని, వెంకట్రావు ఇంట్లో ఉంటానని మీ పిచ్చి నమ్మకాలు. వచ్చిన చండారుడు కూడా నేనే. మీరు గౌరవించదగిన రూపాల్లో ఉంటేనే మీరు గౌరవిస్తారు. అంటే మీ రూపాలను బట్టి, మీ గౌరవాలను బట్టి మేము రూపాలు ధరించాలి. మీకు ఎప్పటికీ జ్ఞానం కలగదు. మీకు కావలసిన రూపాల్లో, మీ గౌరవాలు దక్కించే రూపాల్లో, మీ కులం వాళ్ళ రూపాల్లో నీ మేనత్త కొడుక్క నేను వచ్చి ఇక్కడ కనపడాలి నీకు. ఆ చండారుడు నేనేనయ్యా. వాడి ఒంటి నుంచి వచ్చింది నీళ్లు కాదయ్యా, అమృతమయ్యా. పిచ్చి బ్రాహ్మడా, ఎంత మోసపోయావయ్యా. నీ జీవితం అంతా శ్రమపడినా నీకు అమృతం దక్కదన్నాడు. అమృతం నీకు ఇద్దామనే ఉద్దేశంతో నేను దేవలోకానికి వెళ్ళి దేవేంద్రుడిని ఇంత అమృతం ఇమ్మని అడిగా. ఈ క్షణంలో నీకేం తెలుసు? నా ఆశ్చర్యపడి వింటున్నాడు ఉదంకుడు. నా కోసం ఎంత చేశావు? మరి నువ్వు చేసిన తపస్సు అటువంటిదయ్యా. దానికి ఫలంగా నేను అమృతాన్ని ఇద్దామని వెళ్ళాను. మున్సిపాలిటీ నీళ్ళు కోసం నువ్వు ఏడుస్తున్నావు. దేవేంద్రుడు అంగీకరించలేదు. ఎందుకంటే అలా మానవులందరికీ అమృతం ఇచ్చేస్తే వాళ్ళు అమర్చులైపోతారు. శ్రీకృష్ణ పరమాత్మ నీకు తెలియపోతే ఎలాగా? వాళ్ళందరూ అమర్చులైపోతే ప్రమాదం, వాళ్ళతో వాళ్ళు చేయకుండా పనులన్నీ చేస్తారు. ఇప్పుడు ఆ బ్రాహ్మడు నిన్ను శపించడానికే సిద్ధపడ్డాడు కదా. రేపొద్దున అమృతం తాగి మృత్యువును కూడా జయిస్తే ఇంకేం చేస్తాడో? మళ్ళీ వాడిని సంహరించడానికి నువ్వు అవతారం ఎత్తాలి. ఎందుకయ్యా ఇదంటే, లేదు, నేను అతనికి మాట ఇచ్చాను, తపస్సు చేశాడు, నా గురించి కొద్దిగా అమృతం ఇయ్యి అని అడిగి తీసుకొచ్చా. అయితే మంచిది, అతను గ్రహించగలడో లేదో చూద్దాం అని చెప్పి చండాలుడు రూపంలో అమృతాన్ని ప్రవహింపజేస్తే నువ్వు కాదన్నావయ్యా. పిచ్చి బ్రాహ్మడా, ఎందుకయ్యా నీ జ్ఞానం అంతా? శ్లోకాలు వల్ల వేస్తే ఉపయోగం ఏంటయ్యా? వాటి అర్థాన్ని గ్రహించద్దా, అంతరార్థాన్ని గ్రహించద్దా, ఆచరణలో పెట్టద్దా? మహానుభావులందరూ మీరు అనుకున్న రూపాల్లోనే ఉంటారా? ఇంకే రూపంలో ఉండకూడదా? వాళ్ళకి ఏ స్వేచ్ఛ లేదా? మీరు అనుకున్నట్టే వాళ్ళు ఉండాలా? వాళ్ళు అనుకున్నట్టు మీరు ఉండరా? ఇదా భక్తి, ఇదా తపస్సు, ఇదా జ్ఞానం? మీరు అనుకున్నట్టే అన్నీ ఉండాలా? గురువుల్ని మీరు దిగజార్చేస్తారా? గురువుల స్థాయికి మీరు ఎదగరా అని ప్రశ్నించి, అయిందేదో అయిపోయింది, అమృతప్రాయమైన అవకాశాన్ని వదిలేశావు. ఆయన ఉదంక, మా దైవ సిద్ధాంతం ప్రకారం, సనాతన ధర్మం ప్రకారం, కర్మ సిద్ధాంతం ప్రకారం చేసిన కృషి వృధా పోకూడదు. ఈ జన్మకు కాకపోయినా వచ్చే జన్మకైనా ఫలించాలి. అందుకని నువ్వు కోరుకున్న నీళ్లే నీకు ఇస్తున్నాను. నేను ఇంకా ఎక్కువ ఇద్దాం అనుకున్నాను, నీకు ప్రాప్తం లేకపోతే నేనేం చేయను. అందుకే దేవుడు దయ చూపించిన కర్మ కలిసి రావాలంటారయ్యా. నీ కర్మ కలిసి రాలేదు. నేను దయ చూపించినా కూడా నువ్వు అజ్ఞానంలో పడ్డావు. ఓ పని చేయి, నీకు కావలసింది మామూలు నీళ్లే కదా. అవునమ్మా, సాగునీరు తాగునీరు ఉపయోగపడుతుందయా, అంతకంటే ఏమవుతుంది? అనగ జలంబు నీవలసినప్పుడు మేఘములి మరుస్థలంబున కురియున్. అనగ జలంబు నీవలసినప్పుడు మేఘములి మరుస్థలంబున నొసగున్ భవద్యశము బొంపిరివోవ ఉదంక మేఘనామనుత విహారముల్ గలిగి భవద్యశము బొంపిరివోవ ఉదంక మేఘనామనుత విహారముల్ గలిగి మాన్యతనెప్పుడు నీయడన్
మాన్యతనెప్పుడు నియ్యడంచరించును జలదంబులు ఉదంక మేఘనామనుత విహారముల్ గలిగి మాన్యతనెప్పుడు నియ్యడం చెరించును జలదంబులు ఇంకా సువ్రత నన్నుక పొవనిమికన్ ఉదంక మేఘనామనుత విహారముల్ గలిగి మాన్యతనెప్పుడు నీయడం జరించును జలదంబులు సువ్రత నేనిక పోయి వచ్చేదన్ సువ్రత దూరకు పోయి వచ్చేదన్. నువ్వు అనుకున్నట్టే జరుగుతుంది. నన్ను తిట్టకు అనవసరంగా. అదృష్టం కలిసి వచ్చినా ఉపయోగించుకోలేరు మీరు. దృష్టమైన పదార్థాలకి రూపాలు కల్పించి, పేర్లు కల్పించి, అంతరాలు గీసుకుని, గీతలు గీసుకుని, కులాలని, మతాలని, ప్రాంతాలని, స్త్రీలని, పురుషులని, రకరకాల భేదాలు మీరే పెట్టుకుని కొట్టుకు చచ్చిపోవడమే మీకు ఇష్టమయ్యా. ఈ భేదాలన్నిటికీ అతీతంగా ఆలోచించాలని మీకు బ్రహ్మజ్ఞానుడైన ఋషులకు కూడా అనిపించకపోతే బస్టాండ్లో నిలబడేవాడు ఎవరికైనా అనిపిస్తుందా? సామాన్యులకు అనిపిస్తుందా? సామాన్యులకు మళ్ళీ మీరు ప్రవచనాలు చెబుతారు, ఇక్కడ ఉపదేశాలు చేస్తారు, గురువులు అంటారు, మీలో మీరే భేదాలు పెట్టుకుంటారు. ఈ కులం వాళ్ళు గౌరవనీయులు, ఆ కులం వాళ్ళు అగౌరవనీయులు, వీడు పెట్టి పుట్టాడు, వాడు పెట్టకుండా పుట్టాడు. ఎలా సాధ్యమండి? ఏమిటా మాటలు? పుట్టుకతో ఏమీ రాదండి, ఉమ్మనీరు తప్ప. పిచ్చి మాటలు చెప్పొద్దండి. అంతా కష్టపడితేనే వస్తుందండి. పుట్టుకతో వచ్చేది కూడా పూర్వజన్మ కృషి అండి. అది సహజంగా వచ్చిందంటారంటే పూర్వజన్మ కృషి. ఆ జీవితే వస్తుంది. అనవసరంగా పుట్టుకతో ఎవరికి దేవుడు ఏది ఇవ్వడు. అలా ఇస్తే అందరికీ ఇవ్వాలి. ఒక కులం వాళ్ళకో ఒక ప్రాంతం వాళ్ళకో ఇస్తే దేవుడు పక్షపాత అవుతాడు. ఈ మాత్రం ఆలోచన తెలియట్లేదా? ఆ పుట్టుకతో వచ్చేది కూడా మన కృషే. అది పూర్వజన్మది. పూర్వజన్మదే వచ్చినప్పుడు ఈ జన్మది రాదా? ఈ జన్మ కృషి మీదంత అనుమానం, అవమానం దేనికండి? కృషించినా ఫలించదు, దేవుడు అనుగ్రహించాలి, అంతా దేవుడు దయ. ఏమిటండి ఆ మాటలు? కష్టాన్ని ప్రోత్సహించడం మానేసి పూర్వజన్మ కృషి ఫలిస్తుందని మనమంతా అంగీకరిస్తున్నామే, జన్మజన్మలకి వెంటాడుతుందని ఒప్పుకుంటున్నామే. మరి ఈ జన్మ కృషి ఎందుకు ఫలించదండి? మన మీద మనకి నమ్మకం లేక మాట్లాడడం తప్పితే. భగవద్విశ్వాసం అంటే ఆత్మవిశ్వాసానికి వ్యతిరేకమా? ఆత్మ కాదా దేవుడు? ఆత్మ అంటే శివుడు, రాముడు, కృష్ణుడు, వెంకట్రామని ఎక్కడా చెప్పలేదే. ఆత్మ అంటే పరమ, ఆత్మ అంటే దేవుడు, దేవుడు అంటే ఆత్మ. అంతేగాని విగ్రహాలు కాదు, రూపాలు కాదు. అవన్నీ ఆయా సందర్భాల్లో ధరించిన రూపాలు అంతే. అవేమి శాశ్వతం కాదు. అన్ని రూపాలు వెళ్ళిపోయినాయి, అవేం మళ్ళీ రావు. మన రూపము మళ్ళీ రాదు. ఈ అజ్ఞానాన్ని విడిచిపోతే తప్ప సనాతన ధర్మం ఎవరికి అర్థం కాదు. ఈ భేదాలు ఇలాగే ఉంటాయి. మతాలు మారిపోతూనే ఉంటారు. ఇక్కడ మారిపోయి వెళ్ళిన వాళ్ళని గమనించిన మీరు, అక్కడ మళ్ళీ రెడ్డి బ్రాహ్మలు, రెడ్డి క్రైస్తవులు, కమరైస్తవులు, బ్రాహ్మణ క్రైస్తవులు వచ్చారని మీరు కనుక్కోండి. వచ్చేసేయండి అక్కడ భేదాలు. మళ్ళీ ఇక్కడ కులాలు అక్కడ పనిచేస్తున్నాయండి. మరి ఇంకెందుకండి? రామేశ్వరం వెళ్ళినా శనేశ్వరం పోలేదని మన అహంకారాలు మనకు అలాగే ఉండగా ఎన్ని మతాలు మారినా ఒకటే. అటువంటిప్పుడు ఈ మతంలో ఉన్నాయి కదా, ఏడిపోదో ఇక్కడే ఆడవచ్చు. ఆ మార్చుకోవలసింది ఆ బుద్ధిని, ఆ కులాహంకారాన్ని, ఆ కులపరమైన న్యూనతాభావాన్ని, ఆ కులపరమైన ఆధిక్య భావాన్ని. ఈ రెండూ పోగొట్టుకుంటే అంతా ఒకటి. అందుకే అంటున్నాడు, పోన్లే నువ్వు కోరుకున్న నీళ్ళు వస్తాను. ఎంత అనుగ్రహించాడంటే అక్కడికి ఇంకా అనగా జలంబు నీ వలసినప్పుడు మేఘములు ఈ మరుస్థలంబున వసగు. ఈ ఎడారిలో కూడా నువ్వు ఎప్పుడు అనుకుంటే అప్పుడు మేఘాలు వర్షిస్తాయా? నువ్వు ఒక్కసారి అలా సంకల్పించి వాన పడాలి అంటే పడుతుందయ్యా. అంతవరకు ఇచ్చాడు. పడేది మామూలు వానే, అమృతం పడదు. మరి అమృతం వదిలేసుకున్నాడు ఈయన అజ్ఞానం కారణంగా. అందుకని పైగా భవద్యశము వంపిరువవ, నీ కీర్తి శాశ్వతంగా నిలబడే విధంగా, నీ పేరు 10 మంది చెప్పుకునే విధంగా ఉదంక మేఘనామనుత విహారముల్ గలిగి మాన్యతనెప్పుడు నీయడం చరించును జలదంబులు. ఆ కురిసే మేఘాలు, ఎడారుల్లో కురిసే మేఘాలు, మరుభూముల్లో కురిసే మేఘాలు, బంజరు భూముల్లో కురిసే మేఘాల పేరు ఉదంక మేఘాలు. అందుకే వాన కురిసే అవకాశం లేని చోట బంజరు భూముల్లో, ఎడారుల్లో, మరుభూముల్లో కనుక వర్షాలు కురిస్తే వాటిని ఉదంక మేఘాలు అనుకుని ఉదంక ఋషిని తలుచుకుని నమస్కారం చేయమన్నారు సంప్రదాయంలో. ఉదంకుడు కోరిన వరం వల్లే శ్రీకృష్ణుడు అది ఇచ్చాడు. వాటి పేరే ఉదంక మేఘాలు. పైగా ఉదంక శబ్దానికి అంతో ఎంతో నీటినిచ్చే మేఘాలనే అర్థం కూడా వస్తుంది. అందుకని నీ పేరు మీద అలా ఉండిపోతాయ్యా. ఇంకనను దూరకు సువ్రత పోయి వచ్చేదను. ఇంకనను సువ్రత దూరకు పోయి వచ్చేదను. గొప్ప వ్రత సువ్రత సుముఖ సూక్ష్మ సుఘోష సుఖద సుహృత్ అని మంచి వ్రతం దీక్ష చేసావు, బాగుంది. పోన్లే, ఏదో కొంత అజ్ఞానం ఇంకా వదిలిపెట్టలేదు, నీకు జన్మ తప్పదేమో, దానికి ఎవరేం చేస్తారులే, నువ్వే చేసుకున్నావు కదా, అనవసరంగా నన్ను అనుకోకయ్యా, నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. ఈ కథని స్వయంగా కృష్ణుడు వైశంపాయనుడు జనమేజయుడికి చెప్పి, కృష్ణుడు ఇలా వరమిచ్చి వెళ్ళిపోయాడయ్యా అని చెప్పి, ఇప్పటికీ పర్వదినాల్లో ప్రత్యేకించి ముక్కోటి ఏకాదశి, శ్రీరామనవమి లాంటి సందర్భాల్లో వాన కురిసే అవకాశం కూడా లేదు, వేసవి కాలం అన్న చోట కురిసేటువంటి వాన కురిపించే ఉదంక మేఘాలు అన్నారండి.
అదే మేఘాలు కురుస్తున్నాయ్యా అంటే ఇక్కడ జనమేజయుడు ఒక ప్రశ్న వేశాడు మన కోసం. అయ్యా ఈ కథ అలా అట్టిపెట్టండి, సరే ఆయన జ్ఞానము అజ్ఞానము అన్నీ వదిలిపెట్టండి, మనకంటే జ్ఞానేలేండి, ఆ విషయం వదిలేయండి. ఆయనకి శ్రీకృష్ణుణ్ణి శపించగలిగేంత ధైర్యం ఎలా వచ్చిందండి అసలు? అది విషయం. అంత తపస్సు ఆయన ఏమి చేశాడండి అన్నాడు. అంటే వెంటనే వైశంపాయనుడు అన్నాడు, ఇది నిజంగా అడగాల్సిన ప్రశ్న అయ్యా, ధర్మ సందేహం అంటే ఇదే. తపస్సు అంటే మీరు ఎంతసేపు ఎక్కడో హిమాలయంలో కూర్చోవడం, యోగశాస్త్రం ప్రకారం ఊపిరి బిగబడ్డం ఇదే అనుకుంటారు. తపస్వధర్మవర్తిత్వం అనే మాట మీ ధర్మరాజు యక్షప్రశ్నలో చెప్పాడయ్యా, అది గుర్తుపెట్టుకోకపోతే ఎలాగా? ఒక ఉద్యోగ బాధ్యత, వ్యవసాయ బాధ్యత, వ్యాపార బాధ్యత, కుటుంబ బాధ్యత ఎవరు దైవ సమానమైన సేవగా భావించి చేస్తారో వారంతా తపస్సులే. వారికి శాపానుగ్రహ సామర్థ్యాలు ఉంటాయ్యా, మీకు తెలియదు. దాన్నే తెలుగు పలుకుబడిలో ఉసురు తగలడం అంటారయ్యా అన్నాడు ఆయన. వాళ్ళ చలవ అంటాం మనం, చూడండి, ఆయన చలవ అమ్మ అంటాం, అది ఆ చలవే అనుగ్రహం, ఉసురు శాపం. ఆయన చలవ వల్ల ఇలా జరిగిందమ్మా అంటాం మనం. ఆ కళ్ళు అటువంటి అమ్మ, ఆ కళ్ళు చలవ అంటాం మనం, అంటే అనుగ్రహం, వరం. వాళ్ళు ఉసురు తగిలిందమ్మా, ఏం చేస్తాం, వాళ్ళని ఎలా చేసాం అంటాం, ఆ ఉసురే శాపం. ఆ చలవ ఉసురే శాపం, వరం శాపం. మంచితనం అంత గొప్పది, స్వధర్మం అంత గొప్పది. దాన్ని ఈయన ఎలా చేశాడు అంటే, ఈయన గౌతమ ఋషి శిష్యుడయ్యా, చాలా సేవ చేశాడు ఆ ఋషికి శిష్యుడుగా. ఎన్నేళ్ళు సేవ చేశాడో, ఎంత బ్రహ్మచర్యం పాటించాడో తెలియదు. స్వప్నంలో కూడా అతనికి కామవాంఛ కలిగేది కాదు, అంత నిష్టగా చేశాడు. ఋషి ఆశ్చర్యపోయేవాడు, పెద్దవాళ్ళకి లేని ఇంద్రియ నిగ్రహం ఈ కుర్రాడుకుందని ఆశ్చర్యంగా గమనించేవాడు. ఏది చెప్పినా విషయాన్ని వెంటనే పట్టించేవాడు ఈ ఉదంకుడు గౌతముడి దగ్గర. అలా ఉండగా ఓసారండి, ఎన్నో ఏళ్ళు గడిచిపోయాక అసలు ఎన్నేళ్ళు శిష్యరికం చేశాడో, గురువుగారికి ఎంత సేవ చేశాడో ఆయనకే తెలియదు. అలా గడిచిపోయినాయి. ఒకరోజు అరణ్యం నుంచి పెద్ద కట్టెల మోపోటు మోసుకొచ్చాట. పెద్ద కట్టెల మోపు, అక్కడ వంటకి సమిధలకు కూడా ఉపయోగపడేలాగా పెద్ద మోపు. ఆయన మొయ్యలేనంత మోపది, మామూలుగా మోయగలిగిన దానికి రెండింతలు. అలా బరువుగా పట్టుకొచ్చి ఆ మోపు ఇలా పారేసేటండి. గమ్మత్తుగా ఉంటుంది కథ. ఇలా పారేసేట ఒకసారి ఆ మోపు మనం విదిలించుకునేటప్పుడు అంటాం అలాగా. అప్పుడు పొరపాటుని అప్పటికే జటలు బాగా పెరిగిపోయి ఉండడం వల్ల, బ్రహ్మచారి కావడం వల్ల ఈ జట ఒకటి ఆ కట్టెల మోపులో చిక్కుకుపోయి తెగిపోయి కింద పడిపోయింది జట. చూస్తే ఆ జట సుమారుగా తెల్ల వెంట్రుకలతో ఉందండి. అప్పటి గుర్తొచ్చింది ఈ కుర్రాడికి, నేను వెంట్రుకలు నెరిసిపోయే వరకు గురుసేవ చేస్తూనే కూర్చున్నానని. అప్పటికొకసారి తన జీవితం గుర్తొచ్చింది. ఏమిటిది, సేవ మంచిదే కానీ ఇంతకాలమా అని వెంటనే ఒక భావం మనస్సులో. రాగద్వేషాలు రకరకాలుగా ఉంటాయి కదా. వెంట్రుకలు నెరిసిపోయేంత కాలం సేవ చేశాను నేను, గురువుగారు నాకేమి ఇచ్చాడు ఈయన? నాకు చదువు అయింది, వెళ్ళమని చెప్పడే, నీకు ఇది అనుగ్రహించాను అనడే, పోను నా దగ్గర లేదు ఇంకో గురువు దగ్గరికి వెళ్ళమని అనడే, ఏమిటిది అని కొంచెం కోపం వచ్చి, బాధ వచ్చి, అది కోపంగా మారేలోగానే విపరీతంగా దుఃఖించాడండి. నా గతి ఇలా అయిపోయింది కదా, తెల్ల వెంట్రుకలు కూడా వచ్చేసా, నాకు ఇప్పుడు ఎవరైనా పిల్లనిస్తాడా అనిపించింది అతనికి. పాపం, ఇంత సేవ చేస్తే గురువుగారు నాకేం చెప్పకపోవడం ఏంటి? నా వెంట్రుకలు నేను చూసుకోవట్లా, ఆయన చూడట్లేదా? వెళ్ళి పెళ్లి చేసుకోమను ఏదో చెప్పొద్దా? అవ్వడం అనేది ఉండదా దీనికి అని ఏం చేయాలో తెలియక ఏడ్చాట. వెంటనే గౌతముడు తన కుమార్తెను పిలిచి, అమ్మాయి వెళ్ళు, అతని కన్నీళ్ళు కింద పడకూడదు, భూమి మీద వానన కురవో నీకు తెలియదు, వెళ్ళు పట్టు అన్నాడు. వెంటగానే అమ్మాయి ఇలా పట్టిందండి ఆ కన్నీళ్ళు. వీడు ఏడుస్తూనే ఉన్నాడు. ఆ కన్నీళ్ళు ఎలా పడితే ఆ విపరీతమైన వేడి ఉష్ణోగ్రతకు తట్టుకోలేక ఆ పిల్లలా వదిలేసిందండి. కొన్ని నీళ్లు భూమి మీద పడగానే గౌతమ ఋషి వచ్చి పట్టాడండి. వద్దు వాడి సంగతి నీకు తెలియదు ఇలా పట్టాడు. అప్పుడు ఆ నీళ్ళు ఆయనే అమృతప్రాయంగా ఆహరణ చేసి కనపడకుండా చేసి, ఏమిటి ఉదంక, ఇంతకాలం సహనంగా ఉన్నావు, ఏమిటిది ఎలా అయిపోతున్నావు, ఏమిటిదంటే ఒళ్ళు తలపెట్టుకు ఏడు చేశాడు పాపం. ఏం లేదు గురువుగారు, నాకేదో అనిపించింది, నా వయస్సు ఎంత అయిపోయింది, నేను మీ సేవ చేశాను అని. లేదులండి, నేను అడగకూడదులండి, గురుసేవకి ఏమీ అడగకూడదు కదా అంటే, వెర్రివాడా, నాకు తెలుసయ్యా, నాకు తెలుసు నీ సేవకు ఫలం నేను ఇస్తానయ్యా, నాకు తెలుసయ్యా, ఏ గురువు అలా చేయడమ్మా, కుర్రాడివి అనిపించింది, నాకు తెలుసు అని. ఇదిగో
ఈ అమ్మాయిని నీకోసమే నేను పెంచి పెద్ద చేశానయ్యా, నీ తేజస్సుకు తట్టుకోగలిగిన శక్తి ఈ అమ్మాయికి మాత్రమే ఉంది. నా కూతురు కాబట్టి నేనేదో ఇచ్చి కన్యాదానం చేసి వదిలించుకుంటున్నాను అనుకోకు. మీ ఇద్దరికీ ఈ సంఘటన జరగాలి, అప్పుడే మీ మనస్సులు ఏకం కావాలి, అప్పుడే నేను వివాహం చేయాలని ఉన్నాను. గురుపుత్రుని చేసుకోవడం శాస్త్రరీత్యా ధర్మం కాదయ్యా, కానీ నేనే అంగీకరిస్తున్నాను కాబట్టి పర్వాలేదు చేసుకో అన్నాడు. ఆ గురుపుత్రుతో గౌతముని కుమార్తెతో అతనికి పెళ్లి చేశాడు. నీ తేజంబు సహింపగ నీ తామర సాక్షి దక్కయం వరికి శక్యముగాదు తపస్ఫీత. నీ తేజంబు సహింపగ ఈ తామర సాక్షి దక్క ఎంవరికి తపస్ఫీత శక్యముగాదు. ఇది చేతో గతి జోచి తగవు సిద్ధించుటకై. నీ తేజస్సుని భరించడానికి, సహించడానికి, ధరించడానికి ఈ అమ్మాయికి తప్ప మరెవరికి సాధ్యం కాదు. నువ్వు తపస్ఫీతుడివి. నీ ప్రకాశము, నీ తేజస్సు అంతా కూడా, నీ శక్తి అంతా నీ తపస్సులో ఉంది. నువ్వు ఎంతటి వాడినైనా శపించగలవు, ఎంతటి వాడికైనా వరం ఇవ్వగలవు. దేవుడు కూడా నీ ముందు గడగడలాడాల్సిందే. అవతార పురుషుడు సైతం అన్నాడండి. అదండి ఉదంకుడు తపశ్శక్తి. అందుకే శ్రీకృష్ణుడు చాలా వినయంగా ఆయనకి వివేకం ఉదయించేలా చెప్పే ప్రయత్నం చేశాడు. కానీ ఏమాత్రం శపిస్తావో శపించని సవాల్ చేయాల. ఒక గాంధారీదేవి దగ్గర ఒదిగి ఉన్నట్టే, ఆవిడ దుఃఖాన్ని అర్థం చేసుకుని ఒదిగి ఉన్నట్టే, ఈయన తపస్సును అర్థం చేసుకుని ఒదిగి ఉన్నాడు ఇక్కడ. అది పరమాత్మ ఔన్నత్యం. ఆ శక్తి ముందు మనం తల వంచాల్సిందే అని ఉంచాడండి ఆయన. అందుకని నీ తేజాన్ని సహించాలంటే ఈ తామర సాక్షి దక్క, పద్మనేత్రాలు కలిగినటువంటి ఈ అమ్మాయి తప్ప మరొకరికి ఇది సాధ్యం కాదయ్యా, సహింపలేరు. తపస్ఫీత ఎవ్వరికి శక్యము కాదు. ఇది చేతోగతి చూచి, నా మనస్సులో దివ్య దృష్టితో దాన్ని చూసే తగవు సిద్ధించుటకై ఈ పని చేశాను నేను. నీ జీవితానికి న్యాయం జరగాలి, నీ తేజస్సుని సహించి ధరించేటువంటి అమ్మాయి కలగాలి, మీకు తర్వాత ఉత్తమ సంతానం కలగాలి. ఈ ఋషి సంతతి భారతదేశంలో వృద్ధి చెందాలి. ఇది ప్రపంచానికే గురుత్వం వహించవలసినటువంటి పీఠం భారతదేశం అంటే. ఆ గురుపీఠంలో అలాంటి వాళ్ళు పుట్టాలి, అంత తపశ్శక్తి నీకు ఉండాలి. అందుకే నీ ఆ గురుసేవ రూపంలో నువ్వు చేసిన తపస్సుకు ఫలంగా నేను ఇది ఇస్తున్నాను, తీసుకో అన్నాడు. ఆ రకంగా గురుపుత్రుని పెళ్లి చేసుకున్నాడయ్యా. గురువుగారి ఆజ్ఞ ప్రకారమే, లేదా ఆశ్రమ ధర్మం ప్రకారం అది విరుద్ధం. ఎందుకంటే అలాంటి అవకాశాలు ఇస్తే ఇక ముందు ఈ ప్రేమ వ్యవహారాలే నడుస్తాయి, ఆశ్రమాల్లో చదువులు నడవు ఇంకా. అందుకని అవకాశాలు ఇవ్వాలి. అందుకే మనకి కచుని కథలో కచుడు స్పష్టంగా దేవయాని అడిగినా తిరస్కరించాడు. బహుశా శుక్రాచార్యుడే అడుగుంటే అది వేరుగా ఉండేదేమో. దేవయాని అడిగితే తిరస్కరించాడు. ఎందుకంటే యువకులు స్వతంత్రించి ఆశ్రమాల్లో ఆ పని చేయకూడదంటే ఇప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, కళాశాలల్లో కానీ విశ్వవిద్యాలయాల్లో కానీ యువకులు స్వతంత్రించి ఐ లవ్ యూ అనే అవకాశం లేదు, తప్పది. అది శాస్త్ర విరుద్ధం, లోకానికి విరుద్ధం. దానివల్ల జరుగుతున్న అనర్థాలు మనం చూస్తూనే ఉన్నాం. మా ఇష్టం అండి, మేము ప్రేమించుకుంటామంటే నమశివాయ 23:30 గంటల్లో కలుద్దాం, అంతవరకు తెలుగు ఎక్కువగా వాడదాం, నీళ్లు తక్కువగా వాడదాం.